కేటగిరీ. వీళ్ళు ఎంత డేంజర్ అంటే వీళ్ళతో పాటే పక్కన అందరూ ఎత్తుకుపోతున్నారు. వాళ్ళు సక్సెస్ కావద్దు, నేను కావద్దు, వీడు బాగుపడద్దు, నేను బాగుపడుతుంది. మన మీటింగ్లో మాట ఏంటో కదా, అమెరికాలో కరెంటు పోతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తారంట, జపాన్లో కరెంటు పోతే జపాన్ కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తారంట, ఇండియాలో వస్తే కరెంటు పోయినట్టు పక్కన తొలగిస్తామంట. అవును కదా? అంటే వీళ్ళు ఇదే చేయాలి అనమాట. 90% పీపుల్స్ ఏంటంటే వాళ్ళు వస్తారో వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చినా వాళ్ళకే తెలియదు, ఎందుకు పోతున్నా వాళ్ళకే తెలియదు. అందుకే 90% వాళ్ళే అనమాట. కానీ సక్సెస్ కావాలి అంటే 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే నేను గెలుస్తానని చెప్పి ఫస్ట్ మైండ్లోకి వెళ్ళాలి. హలో, ఒక బుక్లో వినమాట, సక్సెస్ అంటే 2 టైప్స్. ఫస్ట్ ఇన్నర్లోకి వెళ్ళాలా, తర్వాత ఎవరు గెలుస్తారు. అది తెలంగాణ భాషలో ఉంది, ఇంట్లో గెలిచి తెచ్చగలవాలి. ఇంట్లో అంటే మన ఇంట్లో కానీ చెప్పేది, ఫస్ట్ నీ మైండ్లోకి వెళ్ళు. నీ మైండ్లో గెలిచిన తర్వాత అవుట్లోకి ఆటోమేటిక్గా వర్క్ చేస్తావు. అందుకే సక్సెస్ అంటే 2 టైప్స్. మైండ్లోకి వెళ్ళాలా, హార్ట్లోకి వెళ్ళాలా, తర్వాత యాక్షన్ హార్ట్ స్టార్ట్ చేస్తావు, రియాక్టివ్లో వర్క్ చేస్తావు. ఖచ్చితంగా బీబస్లో సక్సెస్ అవుతావు. అందుకే 10% అదే అనమాట కదా. నెక్స్ట్ వర్క్, తెలుగులో మాటలు సినిమాలో డైలాగ్ ఉంది ఆల్రెడీ, వన్స్ డిసైడ్ అయితే వాళ్ళు వన్ సైడ్ అవుతారు. అవునా కదా? ఒక్కసారి డిసైడ్ అయితే చూడు, బిజినెస్ అయితే చూడండి. డిసైడ్ కాకపోతే అప్డేట్ కోసం వెయిట్ చేస్తావు, డౌన్ లైన్ బీడీ తీస్తలేదు, డౌన్ లైన్ చేయడం అయితే లేదు, నేను నెగిటివ్ చెప్తా ఉంటావు. దేవుడు ఈ దేవుడు ఆలోచన తెలిసిన విషయం, దేవుడు పొద్దున వచ్చి చాలా ఇప్పటి వెయిట్ చేసి మీకోసం. ఎవరైతే నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఎవరైతే నా మాట అంటలేదు, ఎవరు నా ప్రొడక్ట్స్ తీసుకుంటలేదు, చాలా మంది ఇప్పుడు మైండ్ అదే తెలుసుకుంటా ఉంటారు. అప్పుడేమో దేవుడు తదాస్తాడు. ఎవడు ఇప్పుడు అనుకో, మీరు అనుకోలే, నా వల్ల కాదు అనుకోలే, దేవుడు తదాస్తాడు. ఇప్పుడు నీ వల్ల అయితే అనుకుంటావా, నీ వల్ల కాదనుకుంటావు బిజినెస్ ఏదైనా ముందుకు. నేను చేయగలను మైండ్ ఒకసారి డిసైడ్ అయితే ఖచ్చితంగా దుమ్ములేదు బిజినెస్. మేము అట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తాం. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ 90% ఉన్న వ్యక్తి. నేను కూడా ఇట్లాంటి బిజినెస్ వస్తుంటాయి, ఇట్లాంటి బిజినెస్ వస్తుంటాయి, పోతుంటాయి. ఈ చేంజ్ సిస్టమ్స్, స్కీమ్స్, ఇలాంటి కంపెనీలో చాలా సంతోషం. మేము కలిపి ఎక్కువ గ్రేట్ పర్సన్ పురుషోత్తమ దాస్ అనేది 2018లో నాకు ఈ అవకాశం చెబితే తీశాను, బ్లాక్ లిస్ట్ పెట్టాను. ఎందుకు బ్లాక్ లిస్ట్ పెట్టే కారణం ఏంటంటే నాకు బిజినెస్ గురించి, నా ప్రాబ్లమ్స్కి, నా డౌట్స్కి నేనే తోడుకుంటున్నాను. అప్పుడు నేనే గ్రేట్ అనుకున్నా, సార్ నాకు బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఇంకా 2020 సంవత్సరంలో కరోనా టైం వచ్చింది. అందరూ తెలిసిన విషయం అని. ఆ కరోనా వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం టోటల్గా ఆ గోల్డ్ షాప్స్ మొత్తం టోటల్గా జీరో అయిపోయింది, మైనస్కి అయిపోయింది, రోజుకి మైనస్కి వెళ్ళిపోతా ఉంది. అప్పుడు డిసిషన్ తీసుకున్న, అప్పుడు ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉండే. ఆ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీరు ప్రొడక్ట్స్ వాడినా డిసిషన్ తీసుకున్నా, బాగా అనిపించింది. ఈ బిజినెస్ ఎట్లా చేయాలో కొంత నేను డిసిషన్ తీసుకున్న, నా క్వశ్చన్స్ కొంత రాసుకొని, నా డౌట్స్ కొంత రాసుకొని క్లియర్గా, ఆ డౌట్స్ కొంత రాసుకుని అప్లై దగ్గర కూర్చొని క్లియర్గా అప్లై దగ్గర కూర్చొని క్లారిటీ తీసుకున్నాం. నెక్స్ట్ 10% రాగలిగిన బిజినెస్. నేను ఎందుకు బిజినెస్ ఇక్కడ చెప్తున్నంటే 90% పీపుల్స్ వదిలేస్తున్నారు. వెస్టర్న్ బీభత్సమైన సక్సెస్ ఉంది, కళ్ళలో చూసింది ఎవరికి ఇక్కడ సక్సెస్ కావాల్సిన ఎవరు, ఇక్కడ వర్క్ చేయాల్సింది ఎవరు, ప్లాన్ చెప్పాల్సిన ఎవరు, డెమో చెప్పాల్సిన ఎవరు, అకౌంట్ డబ్బులు తీసుకోవాల్సిన ఎవరు, కారు డ్రైవ్ చేసిన ఎవరు, సొంతంగా ఇల్లు ఉన్నది ఎవరు, లగ్జరీ కారు ఉన్నది ఎవరు. మరి అన్ని నేనే అబ్బాయి మీద డిపెండ్ అవుతారు మీరు. మరి పక్కన నమ్ముతారు మీరు, కొలిసి నమ్ముతారు, చుట్టాలు నమ్ముతారు మీరు. మీ కళ్ళ ముందర మీ అభ్యాసం సక్సెస్ అయితే అన్నారు, మరి మీరు ఎందుకు సక్సెస్ కావాలి? చిన్న రాజకీయ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూమి మీద 90% ఎందుకు వెళ్తారంటే వాళ్ళు నేర్పించేవాళ్ళు లేదు. మన పిల్లలు సరాలేసిన వస్తువులు భూమి మీద పడాయి. ఆ టెన్షన్తో చాలా వదిలేస్తావు బిజినెస్. అది వాళ్ళ తప్పు కాదు, నువ్వు ఇంట్లో వచ్చినావు, నీ తప్పది. హలో, ఎందుకంటే విన్నాం క్లియర్గా. మనం విన్న తర్వాత అది రైట్ అని తెలుసుకోలేని స్టేజ్ నీకు లేనప్పుడు నువ్వు బిజినెస్కి అన్ఫిట్. హలో, ఎవరో చెప్పిన మాట వింటున్నావు అంటే, అలా మాట వింటున్నావు అంటే అది రైట్ అని తెలుసుకోలేని స్టేజ్ నువ్వు బిజినెస్కి ఫిట్ కాదు, అన్ఫిట్. అందుకే నేను డౌట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఒక గ్రేట్ పర్సనాలిటీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చెప్పిన ఒక వ్యక్తి మనకు బుక్లో చెప్పిన మాట అది. అది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ ఆడ దగ్గర కూర్చొని ప్రాబ్లంతో రాసుకొని ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ పక్కన పెడతారంట, సొల్యూషన్ సెర్చ్ చేస్తారంట. కానీ మనం ఏం చేస్తాం, ప్రాబ్లం రాగానే పారిపోతా ఉంటాం. అందుకే 90% పీపుల్స్ వెళ్ళిపోయిన కారణం ప్రాబ్లమ్స్కి భయపడతాం. క్లియర్గా ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ అనమాట, ఇక్కడ చాలా వాల్యుబుల్ ఇది. నువ్వు బిజినెస్ చేసినప్పుడు నువ్వు మైండ్లో డిసైడ్ అయినా చేయాలని చేసినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎంత పాజిటివ్ థింకింగ్ అంటే నీ వల్ల కాదు, నీ వల్ల చేయడానికి చూసినా అప్పుడు ఏం చెప్పాలా, నీ వల్ల కాలే కదా నేను చేసి చూపిస్తాను చెప్పాలా. హలో, నీ వల్ల కాలే నేను చేసి చూపిస్తాను చెప్పాలా. అంత పాజిటివ్. ఇప్పుడు మీ భార్య ఉన్నట్టు ఫ్యూచర్లో నీ వల్ల కానీ సీలే అని, సరే నా వల్ల కాదు అంటున్నావు కదా, ఇంట్లో ఉండు, 3 నెలల తర్వాత క్రౌడ్ అంటే చెప్పాలి. 6 months ఆ కారు క్రౌడ్ సక్సెస్ఫుల్ ఫోటో చూపిస్తాను చెప్పాలా. అంత పాజిటివ్ ఉంటే ఏమైతే ఎవరు నీకు దగ్గర రాలేనప్పుడు ఆటోమేటిక్గా అందరూ పారిపోతా ఉన్నారు క్లియర్గా. అందుకే పాజిటివ్ థింకింగ్ 100% ఉంచుకోండి.
నెక్స్ట్ మీరు రాసుకున్న గోల్స్ ఏవైతే విజువలైజేషన్, ఊహించుకోవాలి. ఇప్పుడు కారు కొంటున్నప్పుడు డబ్బులు ఎవరైనా ఉంటారు పోయి, కానీ కారు కొంటారు చాలా 10 మందికి ఏమంటారు, నీ వల్ల ఇంకా సీన్ అంటారు. ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో మాట చెప్పారో ఏమంటారు, కారు చోటు ఊహించుకోవాలా, డ్రైవింగ్ చేసినట్టు ఊహించుకోవాలా, పక్కన మిస్సెస్ ఊహించుకోవాలా, పిల్లలు సక్సెస్ లో ఎక్కుతున్నట్టు ఊహించుకోవాలి. ఇవన్నీ ఊహించుకుంటే నీ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఊహించుకోకపోతే భూమి మీద ఏ సక్సెస్ కాలేదు. అందుకే విజువలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 100% కాన్ఫిడెన్స్ తో ఉండాలి. 100% కాన్ఫిడెన్స్ ఉంచుకొని టాకింగ్ పవర్ పెంచుకోవాలి. క్లియర్గా 100% కాన్ఫిడెన్స్ ద్వారా టాకింగ్ పవర్ ఎప్పుడైతే వస్తుంది, నమ్మకం ఎప్పుడైతే వస్తుందో, నీ ప్రేమను ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు ఈజీగా అవుతుంది. క్లియర్గా నెక్స్ట్ అబ్దుల్ కలాం చెప్పిన మాట చాలా వాల్యుబుల్ వాడేది, లాస్ట్ మిస్టేక్ ఈస్ ద బెస్ట్ టీచర్. లాస్ట్ మిస్టేక్ నుంచి ఎవరైతే నేర్చుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు పెద్ద లీడర్స్ అవుతారు. చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ కొంతమంది తెలుగులో మాట ఉంది, అలవాటు పొరపాటు చేస్తారు చాలా మంది, కానీ పొరపాటు అలవాటు చేసుకుంటారంట. అలవాటు పొరపాటు చేయాలి, కానీ పొరపాటు అలవాటు చేసుకోకూడదు. అది క్రైమ్ అంటారు. మిస్టేక్స్ కామన్ అయితే ఎందుకంటే కొత్త పని మిస్టేక్స్ అయితే, కానీ మిస్టేక్స్ అలవాటు చేసుకోవాలనుకో అది క్రైమ్ అవుతుంది కదా. అందుకే మీరు ఏదో లాస్ట్ మిస్టేక్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ రిమైనింగ్ 10% పీపుల్స్ ఎవరంటే వాళ్ళ దగ్గర వై స్టార్ట్ ఉంటుంది. ఏముంటుంది, నేను ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేసినా, నేను ఏం చేస్తున్నా. అసలు ఓ తెలుగులో మాట ఉంది, ఎందుకు, ఏమిటి, ఎలా. నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు. ఈ 3 క్లారిటీ మీ మైండ్లో ఉంటే మీకు ఎవ్వరు అప్లై మోటివేషన్ అవసరం లేదు, ఏసీ మోటివేషన్ అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంట్లో అలా అప్లో బాగా ఉంటుంది. ఆల్రెడీ మీకు అప్లో ఉంది కాబట్టి బిజినెస్ వచ్చినావు. ఎంత వచ్చినావు బిజినెస్, ఏదో టెన్షన్తో వచ్చినావు కదా, టెన్షన్ ఫ్రీగానే వచ్చినావు. అందుకే వై అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి ఖచ్చితంగా. ఆ వై స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ యాక్షన్ ఉంటావు, మొండిగా ఉంటావు. ఒక సినిమాలో ఉంది మొండోడని, సీత అంట మన కదా, అంటే సీత గారు మొండిగా ఉన్నారు. క్లియర్గా ఆ మొండిగా ఉన్నప్పుడు ఏంటంటే నీకు నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. డైరెక్ట్ పిచ్చిగా పనిచేస్తావు, డైరెక్ట్ అయితే. ఈ రోజు డీసీ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా ఉత్తరే డీసీగా కాలేదు. వాళ్ళు అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసారు, అందరినీ ఓవర్కమ్ చేసుకుంటూ ఈ రోజు స్టేట్ అని నిలబడ్డారు. మీరు ఖచ్చితంగా ఎదుగుదల ఖచ్చితంగా వస్తారు, మీరు అనుకున్న డేట్కి వస్తారు కూడా. అందుకే హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయండి, ఫైనల్గా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఇండియాలో ఉందండి, ఇండియాలో పీపుల్స్ ఇండియాలో మనకు 150 crores దాకా ఇయర్లీ ఉండవు కదా. ఇండియా దేనికి ప్రసిద్ధి, ఇండియా జనాభా ప్రసిద్ధి అవును. జనాభా ప్రాముఖ్యత ప్రపంచంలో చైనా దాటేసిన ఇండియా అలాంటి. ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ మాట మన తెలిసిన వాళ్ళు మాట అంటే 10,000 మంది ఉంటారు. 10,000 మంది మైనస్ ఇండియాలో కోట్లు ఎంత కదా. హలో 10,000 మైనస్ 150 కోట్లు మైనస్ చేస్తే ఎంత వచ్చినాం. ఈ రోజు ఎంతమంది అంటే 28,796 మంది పీపుల్స్. ఒక్క సొంతం లేడు, ఒక్క ఫ్రెండ్ లేడు, ఒక బాబా లేడు, ఒక బాబా లేడు, ఒక కలెక్షన్ లేదు, ఒక డీస్ లేదు. మొత్తం స్ట్రేంజర్స్ అయ్యి, టోటల్ స్ట్రేంజర్స్ అయ్యి. ఒక స్ట్రేంజర్ నేను చెప్తా. నెక్స్ట్ చెప్పండి, చాలా ఈజీ కాన్సెప్ట్ సార్. ఎట్లా మనం ప్రాస్పెక్టింగ్ ఎట్లా అయ్యారు, అవుట్ ప్రాస్పెక్టింగ్ అని ఉంటుంది. ప్రాస్పెక్టింగ్ ఎట్లా అయ్యారంటే మ్యాక్సిమం బిజినెస్ మొత్తం చూడండి. మీరు ఏ బిజినెస్ ఇండియాలో ఏ బిజినెస్ తీసుకున్నా కూడా కిరాణా షాప్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, ఏ బట్టల షాప్ తీసుకోవచ్చు. నీకు సుందర తెలిసిన వాళ్ళు వస్తే మీకు బిజినెస్ నడుస్తుందా, కొత్త వాళ్ళు వస్తే బిజినెస్ నడుస్తుందా. ఈ చిన్న లాజిక్ మైండ్లో ఉంచుకోండి, ఎప్పుడు మర్చిపోకండి. కిరాణా షాప్ సుందాలు వచ్చడానికి ఏదైతే ఉద్దర పెట్టిపోతారు, బట్టల షాప్ సుందాలు వస్తాయి, వాళ్ళు ఉద్దర పెట్టిపోతారు. లాస్ట్ ఏమైతుంది, నువ్వు షాప్ తీసుకొని అలా పడవస్తున్నావు అన్న లాస్ట్కి. అప్పుడు నువ్వు ఉండాలి పోవాలా, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, దుర్పుడు కూర్చోవాలి. అంతే ఏముండాలి. ఏదైనా ప్రపంచంలో బిజినెస్ నడవాలంటే ఓన్లీ స్ట్రేంజర్స్ తో బిజినెస్ నడుస్తుంది. ఆ స్ట్రేంజర్స్ వచ్చిన తర్వాత నమ్మకం ఉంది కాబట్టి నమ్మకంతో వాళ్ళని బెస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇంతో పాటు కస్టమర్ ఉండిపోతారు. కానీ బెస్ట్ స్ట్రేంజర్స్ మనకి ఎవరు కావాలా, మనకు కూడా కస్టమర్స్ కావాలా, లేదా సింపుల్ లీడర్స్ కావాలా. ఈ రోజు ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్న, రోడ్డు మీద ఒకటి పరిచయం చేసుకున్న వ్యక్తి ఈ రోజు ఆల్మోస్ట్ 1,94,000 తీసుకున్నారు. అతను ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఇంత వచ్చి 2,50,000 వచ్చింది. ఈ రోజు ఇంకో వ్యక్తిని ఒకసారి టూలెట్ కన్ ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నా. ఈ రోజు లాస్ట్ మంత్ వాళ్ళు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్నారు. టూలెట్ దగ్గర వ్యక్తి, టూలెట్ బోర్డు ఉంటే పోయినలోకి వెళ్ళాలి. ఎందుకు టూలెట్ దగ్గర వెళ్ళే కారణం ఏంటంటే ఎప్పుడైతే సార్ టూలెట్ దగ్గర పోయినప్పుడు ఎవరైతే ఓనర్స్ వస్తారో పక్కన వస్తారు, ఓనర్స్ వస్తారు. ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. వాళ్ళే అడుగుతారు, నువ్వేం చేస్తావు, నీ పేరే పేరు, నీ ఊరైతే అన్ని క్లియర్ వాళ్ళే అడుగుతారు. నీ బయట వాళ్ళే అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి, నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను చెప్పాలి. హలో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను చెప్పాను. నాకు ఈ మొదలు నేను చూస్తా అంటున్నాడు. నేను టూలెట్ కోసం పోలేదు, ఓనర్ కోసం పోయినా. అట్లా బ్రాండ్ వచ్చి ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చిన, ఒక వ్యక్తి నైట్ కూడా పోతుంటే లిఫ్ట్ ఇచ్చిన, బైక్ లిఫ్ట్ ఇచ్చిన. ఒక సినిమాలో ఉంది కదా ఆల్రెడీ, నాకు పెట్రోల్ ఒకరికి ఒక చాలా మంది అంత పిస్తాను. దయచేసి తీసుకో. పెట్రోల్ ఒకరు ఇద్దరికి అనే పెట్రోల్ ఈ ముగ్గురికి
నేను అట్లా ఒక వ్యక్తి లిఫ్ట్ తీసుకున్న పోయినా, ఒక వ్యక్తి స్టూడెంట్ లిఫ్ట్ ఇస్తే 2 ఇయర్స్ తర్వాత నెంబర్ తీసుకున్నా, 2 ఇయర్స్ ఖర్చులో ఈ రోజు జడ్జీలలో లాస్ట్ మంత్ సిల్వర్ అయ్యాడు ప్రకాష్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా నెక్స్ట్ ఇట్లా నా టీంలో ఒక్క లేకపోతే అట్లా స్టే చేస్తాం మొత్తం ఒక్కరు చూడాలి కదా ఫ్రెండ్స్ లెవెల్ మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇంకోటి మేజర్ ఏంటంటే చాలా చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇక్కడ ఏంటంటే డోర్ టు యూజ్. మనకు ప్రాస్పెక్టింగ్ చేసి ఒక 2 మినిట్స్ మాట్లాడారు. ఒక ప్రాస్పెక్టింగ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హలో కొత్త వ్యక్తిని పరిచయం చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఎప్పుడు డెడ్ ఎండ్ క్వశ్చన్స్ చేయొద్దు. ఒక వ్యక్తి మనకు కనిపించదు, టైం ఎంత అనుకో ఏమంటారు కింద నుంచి విధానం ఫస్ట్ అని అర్థమండి. నీ వాచ్ని అబ్జర్వ్ చేస్తారు, లేదా ఫోన్ అబ్జర్వ్ చేస్తారు, 2 లేకపోతే టైం ఇస్తారా అంటే మీరు కావాలనుకున్నట్లయితే డెడ్ ఎండ్ క్వశ్చన్ టైం ఎప్పుడు అడగదు. ఎవరు కూడా అడగాల్సిందంటే ఫస్ట్ రాష్ట్ర క్లియర్గా ఫార్మర్ రాష్ట్ర FORM మనకు సక్సెస్ ప్రొఫైల్ బుక్ లో రోడ్ మ్యాప్ టు సక్సెస్ ఉంటుంది. ఫార్మర్ ఏంటంటే ఫ్యామిలీ, ఆక్యుపేషన్, రీక్రియేషన్, మెసేజ్. ఇది మెసేజ్ మెన్షన్ చేసుకోవాలి. మనం అడగాల్సిన పని ఏంటంటే ఏ ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఫస్ట్ ఎక్కడ అడ్రస్ అడగాలి, తర్వాత వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అడగాలి, ఏం పని చేస్తారు అడగాలి, ఏదో ఇన్కమ్ ఖచ్చితంగా అబ్బాయి కదా సార్ మీ ఇన్కమ్తో పాటుగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉందా అంటారు. అడగాలి ఏమంటారు ఇన్కమ్ అంటే ఎందుకు అవసరం ఖచ్చితంగా ఉంది చెప్తారు. నేను గోల్డ్ షాప్ చేసుకున్నాను సార్, నా గోల్డ్ షాప్ పాటు పార్ట్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసి పెట్టుబడి లేకుండా నీకు ఇంట్రెస్ట్ అంటే ఎవరైనా ఆ గ్యాప్లోనే ఏదో అంటారు. అది కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాలి అంతే ఏమన్నా వస్తే పోకపోలేదు అంటే నేను చెప్పిన ఈజీగా కాదు. 100 మంది పీపుల్స్ నుంచి నేర్చుకున్నాను. నేను క్లియర్గా నేర్చుకున్న తర్వాతనే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాను. అందుకే ఫార్మర్ చాలా ముఖ్యమైనది. ఇంకో 2 lakh కోర్స్ అని చెప్పిన హౌస్ హోల్డ్ సెల్, ఈ మధ్యలో హౌస్ హోల్డ్ సెల్ చేయబోతుంది ఎక్కువ మంది. ఈ మధ్యలో ఆ బిల్డర్స్ పరిచయం చేసుకుంటున్నాను. మనకు బిల్డర్ పరిచయం అయ్యాడు. నేను ఈ మంత్ ఖచ్చితంగా బ్రాంచ్ అయిపోతుంది. ఈ మంత్ కూడా బిల్డర్ పరిచయం బిల్డింగ్ కోసం పోతున్నా సేల్స్ గురించి అని ఆ బిల్డర్ పరిచయం ఆయన కూడా బ్రాంచ్ అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు అర్థం చేసుకోండి. సేల్స్ బిల్డర్ చాలా ఈజీ. నెక్స్ట్ మనకు ఇంకోటి ఏంటంటే విజిటింగ్ కార్డు ఉంచుకోవాలి ఖచ్చితంగా. విజిటింగ్ కార్డ్స్ మీ ప్యాకెట్లో ఖచ్చితంగా ఎవ్రీ టైం ఒక విజిటింగ్ కార్డ్స్ ఉండాలి. విజిటింగ్ కార్డ్స్ మీకు ఏమైందంటే మీరు ఈజీగా వాళ్ళకు ప్లాన్ నెంబర్ చెప్పి ప్లాన్ నెంబర్స్ అవసరం లేదు. మీ విజిటింగ్ కార్డు ఇచ్చేసి వాళ్ళకు నెక్స్ట్ అయితే మీకు కాల్ చేసి చెప్పాలి వాళ్ళు క్లియర్గా వాళ్ళు కూడా కరెక్ట్ అవుతుంది. నువ్వు చెక్ చేసుకుని కావాలంటే 500 నుంచి 1000 కార్డులు మంచిన వాళ్ళు ఖచ్చితంగా క్రౌడ్ అయిపోతావు. హలో 500 నుంచి 1000 కార్డులు విజిటింగ్ కార్డు మంచి పెట్టి జనాలకి నువ్వు ఖచ్చితంగా క్రౌడ్ అయిపోతావు. నేను అదే పని చేస్తాను, అందుకే క్రౌడ్ అయ్యాను. పాటు పడిస్తాను. ఇంకోటి ఇక్కడ స్కూల్కి వెళ్తుంటారు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళు టీచర్స్ పరిచయం చేసుకుంటారు, ప్రిన్సిపల్ పరిచయం చేసుకుంటారు. ఈరోజు స్కూల్లో టీచర్ కూడా కస్టమర్ కూడా మా విందు కూడా ప్రాస్పెక్టింగ్ చేస్తున్నారని ప్లాన్ కదా ప్లాన్ స్కూల్ కూడా ప్లాన్ ఉందంటే స్కూల్కి వస్తారు. 3 సంవత్సరాల పిల్లలు అక్కడ బిజినెస్ మనం అర్థం చేసుకోవాలి క్లియర్. ఓకేనా నెక్స్ట్ మనం ప్యాకెట్ పెట్టుకోండి. మీరు వ్యక్తి పరిచయం అయ్యారు తక్కువ మీరు ఏం చేయాలి నెంబర్ టైప్ చేసుకుంటే ఎప్పుడైనా మర్చిపోతారు. అప్పుడు ఏం చేయాలి నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ పర్సన్ పేరు సేవ్ చేసుకోండి, ఆ పర్సన్ ఏ పని చేసి సేవ్ చేసుకోండి, ఆ డేట్ తీసుకోండి. ఏ రోజు పరిచయం అయ్యారు May 5th 2020 పరిచయం చేసుకోండి. టైం కూడా రాసుకోండి, ఈజీగా అయిపోతుంది. మీరు టైం చేసుకుంటే టైం లేదనుకో ఒక ప్యాకెట్ బుక్ పెట్టుకోండి జేబులో. రోజు టార్గెట్ పెట్టుకోండి. అలాగే ఎంత టార్గెట్ పెట్టుకున్న రోజుకి 20 నుంచి 30 మంది పీపుల్స్ పరిచయం చేసుకోండి రోడ్డు మీద. హలో రోడ్డు మీద 20 నుంచి 30 మంది పరిచయం చేసుకుంటే మీకు ఈజీగా జనాభా దొరుకుతారు. అవి ఎక్కడ దొరుకుతారు పైన రాష్ట్రం పబ్లిక్ ఏరియాస్ ఉన్నాయి, బస్ స్టాప్లలో ఉన్నాయి. నెక్స్ట్ మనకి షాపింగ్ మాల్స్లో కానీ, హోటల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, టీ స్టాల్స్ కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు వ్యక్తి నుండి పరిచయం అయ్యాడు. అతను కూడా ఈరోజు రీసెంట్గా 2 days బ్యాక్ నాకు స్టేటస్ అబ్జర్వేషన్ రీసెంట్గా 2 days బ్యాక్ లాగిన ఇక్కడ చెన్నైలో ఉన్నాడు. నెంబర్ ప్రాస్పెక్టింగ్ ఎట్లా చేయాలని చెప్తాను. రోజు చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ రికార్డ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒకటి కనెక్ట్ అవుతున్నారు. మీ సిన్సియర్గా చేస్తున్నా టైం పాస్ చేస్తున్నా బిజినెస్ అర్థమైపోతుంది. వాళ్ళు కూడా స్టేజెస్ అర్థమైపోతుంది. అందుకని ఇది లాస్ట్ మాట అయిపోయినా ప్రతి ఒక్క మనిషి బుక్ పెట్టుకుంటే మోస్ట్ వాల్యుబుల్ అది. మీరు ఎవరైతే ప్రాస్పెక్టింగ్ చేసినా అందరూ ఏం చేయాలంటే ఈరోజు దాసారి ఎక్కువ మాట అయిపోయింది. ఈరోజు దాసారి టీం నుంచి స్ట్రేంజర్స్ ఓన్లీ స్ట్రేంజర్స్ 40 మందికి ఇక్కడ కూర్చోబెట్టినట్టు. హలో 40 మంది దాసారి ప్రాస్పెక్టింగ్ చేసి 40 మంది నుంచి హాల్లో కూర్చోబెట్టిన తెలుసా మీకు? ఓన్లీ సార్ కార్లో కుదరాడు. మీరు ల్యాప్టాప్ బుక్ చేసుకుంటున్నాడు, కార్లో బుక్ చేసుకుంటున్నాడు, ఆటో బుక్ చేసుకుంటున్నాడు, డ్రైవర్ పరిచయం చేసుకుంటున్నాడు. నేను కూడా ఈ ఇద్దరు కూర్చొని ల్యాప్టాప్ పర్సన్ ఇద్దరు కూర్చొని ఇద్దరు ఉన్నారు కదా. అందుకే గుర్తుపెట్టుకోండి, నేను CEO మీటింగ్ ప్రమోట్ చేయండి. మీటింగ్ ప్రమోట్ చేయండి, ఈజీగా కష్టం. ఇదే అనమాట లాస్ట్ మాట వాల్యూ వాడని. ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్, ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్, ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్. నీ మైండ్ ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో ఖచ్చితంగా దేవుడు మీకు ఖచ్చితంగా వరమిస్తాడు.
ఇంత కష్టపడుతున్నాడు ఆయన, నీకు వరం ఇవ్వకపోతే నేను వేస్ట్ దేవుడు అంటున్నాడు. దేవుడికి పల్సర్ వస్తాను, ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. ఓకేనా? అందరికీ ఆదరణ చేస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు గట్టిగా అనుకోండి, మీరు ఏదైనా సాధిస్తారు. దయచేసి మిమ్మల్ని మీరు గట్టిగా అనుకోండి. సక్సెస్ లో యూ అనే వాడు లేకపోతే జిందగీ మొత్తం వేస్ట్. సక్సెస్ లో SUCCESS గా అన్ని యూ అనే వాడు లేకపోతే పలకలేనాడు సక్సెస్ ఫీలింగ్ ఉండదు. అన్ని మీ సక్సెస్ కి కర్త కర్మ క్రియ సార్కి రికగ్నిషన్ ఉంటుంది, సార్కి రికగ్నిషన్ ఉంటుంది.